ఒక ఊళ్ళో ఒక వృద్ధ దంపతులకు ఇద్దరు మనవళ్ళు ఉండేవారు. వారిద్దరూ సోమరిపోతులు, పని పాట తెలీదు, చదువు సంధ్య ఎక్కలేదు. ఆ వృద్ధ దంపతులు కష్టపడి తెచ్చి పెట్టేవారు. అలా తిని ఒక్కొక్కడు ఏనుగుల వలె తయారయ్యారు. వీరినెలాగైనా ప్రయోజకులు చేయాలని ఆ వృద్ధ దంపతులు శతవిధాలా ప్రయత్నం చేసేవారు. ఒకనాడు ఆ ఊరిలోకి ఒక మహర్షి వచ్చాడని, ఎంతటి సమస్యని అయినా పరిష్కరించగలడని ఊర్లో అందరూ చెప్పుకుంటుంటే విని ఆ వృద్ధ దంపతులు వారిద్దరను మహర్షి దగ్గరికి తీసుకుని వెళ్తారు. వాళ్ల సమస్యను చెప్పుకొని కన్నీరు పెట్టుకుంటారు. దానికి ఆ మహర్షి వాళ్లతో, కంగారు పడకండి అమ్మా, నేను కొన్నాళ్ళు దేశాంతనం చేస్తున్నాను, నాతో వీళ్ళని పంపించండి అని అంటాడు. మహర్షి అన్న దానికి ముందు అంగీకరించలేదు సోమరపోతులు. అందుకు మహర్షి, ఒక వారం రోజులు ఈ ఊర్లోనే ఉండాలి అనుకుంటున్నాను, అప్పటి వరకు నాతో ఉంటే ఆ తర్వాత దేశాంతనానికి ఇష్టపడితే రావచ్చు, లేకుంటే మానేయవచ్చు అని అంటాడు. మర్నాడు ఆ వృద్ధ దంపతులు ఆ ఇద్దరిని దేశాంతనానికి ఇష్టపడితే రావచ్చు, లేకుంటే మానేయవచ్చు అని అంటాడు. మర్నాడు ఆ వృద్ధ దంపతులు ఆ ఇద్దరిని మహర్షి వద్ద వదిలేసి వెళ్లిపోతారు. ఊర్లో ఉన్న వారం రోజులు మహర్షికి ఊర్లో వాళ్ళందరూ రకరకాల పిండి వంటలు, నైవేద్యాలు పేరిట తెచ్చి స్వామికి సమర్పించేవారు. అవి ఈ ఇద్దరు సోమరపోతులే తినేవారు. ఆ వారం గడిచాక మహర్షి సోమరపోతులతో, నేను ఈ రోజు నుండి దేశాంతనానికి బయలుదేరిపోతున్నాను. మీరు ఇష్టపడితే నాతో మీరు రావచ్చు, లేకపోతే మీ ఇంటికి వెళ్ళొచ్చు అని అంటాడు. మహర్షి ప్రసాదాలకు రుచి మరిగిన సోమరిపోతులు ఇద్దరు మహర్షితో దేశాటనంకు వెళ్ళుటకు అంగీకరించి అతనితో బయలుదేరుతారు. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిన కొలది ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ విషయమే మర్చిపోయారు. వృద్ధ దంపతులకు మాత్రం మనవళ్ళు ఎలా ఉన్నారు అని దిగులు ఉండేది. ఒకనాడు ఏదో సాధువు వచ్చాడన్న వార్త విని ఆ వృద్ధ దంపతులు ఆ మహర్షి మరల వచ్చాడని వాళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడ చూసేసరికి లావుపాటి సాధువు చూసి, ఏ సాధు అయితే ఏం, మన పిల్లల కోసం అడిగితే చెప్పతడన్న ఆశతో ఆ సాధు దగ్గరికి వెళ్తారు. ఆ ఇద్దరు ఆ సాధుని కలుసుకొని తమ గోడును వెల్లవించుకుంటారు. దానికి ఆ సాధువు చిన్నగా నవ్వుతూ, నేనే తల్లి, ఆ మహర్షిని, నీ మనవళ్ళు వీరే అని వినయ విధితలతో అక్కడికి వచ్చిన భక్తులను వరుసక్రమంగా పంపుతున్న ఆ యువకులనిద్దరను చూపిస్తాడు. ఊర్లో ఉన్న జనాలు అందరూ ఆశ్చర్యపోతూ, అది ఏమిటి స్వామి, మాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంటారు. అప్పుడు మహర్షి అక్కడికి వచ్చిన భక్తులను వరుసక్రమంగా పంపుతున్న ఆ యువకులనిద్దరను చూపిస్తాడు. ఊర్లో ఉన్న జనాలు అందరూ ఆశ్చర్యపోతూ, అది ఏమిటి స్వామి, మాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంటారు. అప్పుడు మహర్షి చిన్నగా నవ్వుతూ, తల్లి, నాతో వచ్చి నా ఈ సోమరిపోతులు ఇద్దరును నా శిష్యరికంలో చేర్చుకున్నాను. అప్పటి నుండి ఆశ్రమ పనులు, పూజా సామాగ్రి, వంట చెరుకులు అమర్చేవారు. అడవికి పోయి పుట్టతేనే, పళ్ళు కాయలు ఇలా దొరికినవన్నీ తెచ్చి ఆశ్రమం నింపేవారు. వారి ఆలోచన అంతా పని మీదే ఉండేది. పని చేయడం, అలసిపోయి ఏదో కొంచెం తిని పడుకోవడం, ఆ వచ్చిన భక్తులు ఇచ్చిన నైవేద్యాలు ప్రసాదాలు, మీ మనవళ్ళు తెచ్చినవి తిని నాకు పని లేక నేను ఇలా లావుగా తయారయ్యాను. మీ మనవళ్ళు ప్రయోజకులు అయ్యారు, మీకు మరి ఏమీ పర్వాలేదు, మిమ్మల్ని బాగానే చూసుకుంటారు అని ఇక నేను తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు పోతున్నాను అని భారంగా ఆ భారీకాయంతో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడా మహర్షి.